బాత్రూమ్ అంతా క్లీన్ చేసి ఫ్రెష్గా ఉంది కదా. హలో, నేను దాని ఫ్లాట్మేట్ని, చెలికత్తను కాదు. ఆయన నీ మిత్ర ఏంట్రా? అసలు దాని మోహన్నా సరిగా చూసావా? కనిపించలేదే, అందుకేగా మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను. చాలా చెప్పావు. ఉంటాయిలే అవన్నీ బట్టి. క్రిస్టి, సీట్ పిన్ చార్జర్ ఉందా? ఆగరా, అది అక్కడుందేమో చూసి తీసుకోవా. ఓకే. కన్నులు చదిరే అందా నిన్నలుగా తమరు గాల్లో తేలుతున్నట్టున్నారు. ల్యాండ్ అయ్యాక కాల్ చేయండి. మళ్ళీ పుట్టాలే. విశ్వ ఎక్కడ? ప్రేమలో పడ్డాడు, ఇప్పుడప్పుడే లేవడనుకుంటా. నేను సాయంకాలం దాకా బానే ఉన్నాడుగా. సన్నయ్య ఏంది ఎవరితో పడ్డాడు? నా ఫ్లాట్మేట్. ఏంటి ఫ్లాట్మేటా? ఫ్లాట్మేటా ఇంత తొందరగా వాడు ఆమెకు పడిపోయాడంటే ఆ పిల్ల ఎంత బాగుంటుందో. ఏ క్రిస్టి, ఆ అమ్మాయి నాకు కూడా ఇంట్రడ్యూస్ చేయవా ప్లీజ్? ఈ అమ్మాయి ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలి? మిత్రన్ రా, ఇంట్రడ్యూస్ చేయనా? ఎందుకు? ఏం అక్కర్లేదు. తెలిసిన వరకు చాలు. మీకెందుకు? వెళ్ళండి. వచ్చి, వాళ్ళకి ఎందుకు చెప్పావు? ఏంట్రా గొంతులో వస్తుంది? ఆ, అంటే నేను మిత్ర నీకు తెలుసు కదా, వాళ్ళంటే డెట్టి బాయ్స్. దాని వెళ్ళవా? 30 సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు కాలంలో ఉన్నావు అబ్బాయి. అది కాదే, చాలా రోజుల తర్వాత రాత్రి కళ వచ్చింది. కల్లోకి తను వచ్చింది. రాత్రి అంతా పడుకోనివ్వలేదు. చూసిన కొద్ది సెకండ్లే అయినా నా బుర్రలో మళ్ళీ మళ్ళీ రివైండ్ అండ్ ప్లే, రివైండ్ అండ్ ప్లే, రివైండ్ అండ్ ప్లే అవుతూనే ఉంది. నీకు చెప్తే అర్థం కాదులే గాని దాని పిలవ్వా ప్లీజ్. ఈ అందమైన పెదాలతో నిన్ను తనకి ఇంట్రడ్యూస్ చేయాలంటే వీటికి కావాలి కొత్త లిప్ గ్లాస్. దాని విలువ కేవలం 20,000 రూపాయలు మాత్రమే. టింగ్ టాంగ్. ఓకేనా? లంచమా? కుదరదు. క్రిస్టి, డూ యు నీడ్ ద చార్జర్? యాక్చువల్లీ నో, నా దగ్గర ఇంకోటి ఉందిలే. ఇట్స్ గుడ్. ఓ ఓకే. మొత్తం మేకప్ కిట్ కొనిస్తా, దయచేసి పిలవ్వా ప్లీజ్. నీ కార్డ్ నంబర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సివివి మాత్రమే కావాలి. 234 ఇప్పుడు పిలవ్వా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మిత్ర, యాక్చువల్లీ చార్జర్ తీసుకొచ్చేవా? ఓకే. థ్యాంక్ యూ. ఓటీపీ ఇంట్రడ్యూస్ చేయి. అక్కడ పెట్టి ఓటీపీ చెప్పరా. ముందు ఇంట్రడ్యూస్ చేయి. ఓటీపీ చెప్పు. ఇంట్రడ్యూస్ చేయవే. మిత్ర, యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. మీట్ మై ఫ్రెండ్, బాస్ అండ్ పెయిన్, విశ్వ. హాయ్. విశ్వ నా ఫ్లాట్మేట్ మిత్ర. ఐ లవ్ యువర్ పెయింటింగ్స్. అంటే మీ పెయింటింగ్స్ గురించి చెప్పాను అనమాట. సో థ్యాంక్ యూ. నైస్. ఓకే, బాయ్. హాయ్. 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 హాయ్, వాట్ అ సర్ప్రైజ్. యాక్చువల్లీ క్రిస్టి వాష్రూమ్ లో ఉంది. కంటిన్యూస్ గా రింగ్ అయ్యేసరికి ఆన్సర్ చేశాను. నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. ఎనీవే ఐల్ ఇన్ఫార్మ్ హా. ఒక వెయిట్ 1 minute. మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చేస్తుంటారు? ఐఎమ్ డూయింగ్ మై టెక్స్టైల్ డిజైనింగ్. దట్స్ వై యు సచ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదండి. ఐ రియలీ లైక్ కేరళ మ్యూరల్. కేరళ మ్యూరల్స్ కదా? కేరళలో చాలా ఫేమస్ అనుకుంటా. గాడ్స్ ఓన్ కంట్రీ. వాళ్ళ కల్చర్, హెరిటేజ్. యాక్చువల్లీ కేరళ మ్యూరల్స్ చూసిన తర్వాత అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది. ఆ కేరళ మ్యూరల్స్ ఉన్న కలర్స్, స్ట్రోక్స్, బ్యూటిఫుల్. ఇట్స్ అమేజింగ్. మీరు కూడా పెయింట్ చేస్తారా? ఏమండి, అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను. బట్ ఐ లవ్ ఆర్టిస్ట్. ఐ థింక్ ఆర్టిస్ట్ ఆర్ ఏంజల్స్ సెంట్ బై గాడ్. మీరు బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. చాలాసార్లు రింగ్ అవుతుంటే ఆన్సర్ చేశాను. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమోనని. యా, వాడు అదృష్టానికి కలిసి వచ్చిందిలే. ఏరా పద్మావతి హ్యాపీగా? హ్యాపీయే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను హెచ్ఆర్. ఐ గివ్ జాబ్స్ టు పీపుల్. I'm actually the CEO. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. I'll see you later. అరే ఏదో అనిపించింది చెప్పేశాను రా. మరి అమితాబ్ బచ్చన్ అల్లుడని చెప్పలే ఏంటి? పైగా సార్ ఆటలవరంట. కేరళ మ్యూరల్స్ మీద పెద్ద క్లాస్ కూడా పీకాడు తెలుసా? నీరేంటి కళ్ళలో మాకు చెప్పలేదంట్రా. మీ కంపెనీలో నాకు కూడా జాబ్ ఇస్తావా? మీకు ధనోరావు బాబు, వదిలేయండి. కూర్చో. హాయ్ మిత్ర, వాట్ అ సడన్ సర్ప్రైజ్.
హాయ్. హలో నేను ఉన్నాను ఇక్కడ. చెప్పే. ఇప్పుడు ఇస్తాను చూడు. మన మిత్ర నిన్నేదో అడగాలనుకుంటుందిరా. యా షో గో హెడ్. రియలీ సారీ టు బాదర్ యూ. మీరు హెచ్ఆర్లో ఉన్నారు కదా, మా బ్రదర్కి జాబ్ కావాలి, మీరేమన్నా ఇప్పించగలుగుతారేమోనని. ఓ మేనేజ్ చేయి. యా యా షో షో. నేను క్రిస్టిన్ అడిగాను, తను పర్లేదు మిమ్మల్ని అడగచ్చని చెప్పింది. క్రిస్టియా? నేనే అడగమన్నానరా. మన విశ్వ ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావని. ఇది డైరెక్ట్ గా అడగచ్చు కదా. మన మధ్యలో నాతో చెప్పేశారు కదా మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెండ్ మీ యువర్ బ్రదర్స్ రెజ్యూమే. కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ ప్లీజ్? అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా. రే వాళ్ళ అన్న గురించి తను కూడా నీ అంత టెన్షన్ పడట్లేదు. నువ్వేంట్రా అంత వణికిపోతున్నావు? ఆపరేషన్ థియేటర్ వాడు చేస్తున్న సినిమా ఫాదర్ లెక్కున్నారా? ఆ జాబ్ మీద ఒక భవిష్యత్ ఆధారపడి ఉందిరా. ఆ మాత్రం ఉండదు. ఎవరి భవిష్యత్తు? నేను రోహిత్ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. ఇదో చక్కటి కవర్ డ్రైవ్. క్రిస్టి హాయ్. ఏ మిత్ర దాదా కూర్చో. నీ గురించే చూస్తున్నాం. కరెక్ట్ టైంకి వచ్చాం. హాయ్. ఎనీ మినిట్ కాల్ రావచ్చు. లెట్స్ సీ. రే ఏమైందిరా? సెలెక్టెడ్ గైస్, ఐ గాట్ ద జాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు. రే ఆ సరే కానీ పార్టీ ఎప్పుడు రా? గైస్ ఐ హావ్ ఎన్ ఐడియా. ఎవడేడా కూర్చున్నాడు అలా కూర్చొని ఏం మందు కావాలని తెచ్చుకొని ఏం తినాలని తినుకుంటా బిల్లు మాత్రం విశ్వగాడు కట్టాలి. ఈ పార్టీ గైస్ కమాన్. అయినా పార్టీ ఇవ్వాల్సింది మన మిత్ర కదా. యా ఇగో ఎందుకో ఏందో వాళ్ళకి తెలుసు నాకు తెలుసు, మధ్యలో నేను చెప్పి నేనే బుక్ కావాలా? ఇది బాగున్నది. సీఈఓగా సక్సెస్ కదా, షాప్ గా ఉన్నావో లేదో అని చెక్ చేస్తున్నా. ఎనీవేస్ కంగ్రాట్స్ రోహిత్. సీ యు గైస్. బై. Bye. Bye. Congrats. And the search has only just begun. క్రిస్టి చెప్పే. మిత్ర 1:30 అయింది, ఇంకా పడుకోలేదా? ఎనీ ప్రాబ్లం? నిద్ర పట్టట్లేదు. ఆల్ ఓకే? యాక్చువల్లీ అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్గా మాట్లాడలేకపోయాను. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు విశ్వ. ఐ ఓ యు అ లాట్. ఇది చాలా చిన్న విషయం. కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ విశ్వ. మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్లో 20 years టెక్నికల్ హెడ్గా టాప్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఒకరోజు సైబర్ అటాక్ జరిగింది. మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అని జామ్ చేశారు. పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టమ్ నుంచి వచ్చిందని తేలింది. ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు విశ్వ. దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్స్ ఆయనకి వర్క్ చేయకూడదని చెప్పారు. హీ వాజ్ ది ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఫర్ అవర్ ఫ్యామిలీ. తర్వాత ఉన్న కొన్ని సేవింగ్స్తో ఏదో కొన్ని రోజులు ఫ్యామిలీని అలా గడిపాం. మా అన్నయ్య చేసిన స్పెషలైజేషన్కి ఇండియాలో ఎక్కడ జాబ్ దొరకలేదు. ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా చదువు మానేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఈ విషయం ఇంట్లో కూడా తెలీదు. దట్స్ వై మా ఫ్యామిలీకి చేసింది నువ్వు చాలా చాలా పెద్ద హెల్ప్ విశ్వ. మై హోల్ ఫ్యామిలీ ఓస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మిత్ర, మీ అన్నయ్యకి జాబ్ తన టాలెంట్ వల్ల మాత్రమే దొరికింది. నేనేం చేశాను చెప్పు? నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను, తనే వెళ్ళి మాట్లాడాడు, హీ గాట్ ద జాబ్. అండ్ మనలో థ్యాంక్స్ అవసరమా చెప్పు? నువ్వు ఏడుస్తుంటే అందమైన కళ్ళకు కాటుకు పాడైపోతుంది. అందమైన కళ్ళలా ఏడవచ్చా? చూడు. రేపు మార్నింగ్ ఏంటి ఫ్లాట్మేట్స్ ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? ఏం లేదురా, తను ఊరెళ్తుందంట. ఊరా? ఎప్పుడు? రేపు మార్నింగ్. ఎన్ని రోజులు? 3 days. ఓ, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఊరెళ్ళిన తర్వాత నాన్నగారితో ఒకసారి మాట్లాడిస్తాను. హీల్ బీ వెరీ హ్యాపీ. షూర్. ఏంట్రా ఇలా అయిపోయావు?
ఈ సైలెన్స్